అందుకే నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అజ్ఞాతం నుంచి బయటికి వచ్చిన ఆర్కే రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉగాది పండుగల గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు శుభాకాంక్షలు చెప్పలేదని అడుగుతా ఉంది. అమ్మ ఆర్కే రోజా గారు, ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా చూస్తే ప్లీజ్ ఆర్కే రోజా గారికి ఈ వీడియో చూపించండి, దగ్గరుండి చూపించండి. స్టార్ట్ చేయండి మేడం. నవ్వాడన్న కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర అమ్మ నవ్వారని కొవ్వినేని శ్రీనివాస్ మీద కేసు పెట్టలేదమ్మా. అమరావతిలో ఉన్న ప్రతి మహిళ ప్రాస్టిట్యూషన్ చేస్తుంది గిట్లని చెప్పి అన్నందుకు ఆయన మీద కేసులు వేశారు. మీరు నవ్వారు గిట్లని చెప్పి లేనిపోని మాటలు మాట్లాడమాకండి. ఇంకేంటి మేడం? అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. అబ్బా, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏడుస్తారండి? చంద్రబాబు గారు ఎందుకు ఏడుస్తారండి భారతిరెడ్డి గారి మీద? అసలు భారతిరెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, ఈ బిఆర్ నాయుడు గారికి ఏంటండి సంబంధము? ఏంటి ఏమైనా సంబంధం గిట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు మెతుక్కుంటున్నారా? మేడం, ఇది మాట్లాడడం కరెక్టే కాదు మేడం. మీరేం చేశారు? దున్నపోతులకి పాలు వీకారా గిట్లని చెప్పి నేను అడుగుతలే, ఇట్లాంటి కామెంట్లు వస్తాయి. సరే, మీరు చెప్తా ఉన్నారు కదా భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది సెలబ్రేషన్ లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు, వీళ్ళెందుకు పాల్గొనలేదు గిట్లని చెప్పి అంటా ఉన్నారు. సరే, ఇక మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సతీ సమేతంగా టెంపుల్కి వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారిని ఎందుకు తీసుకోవట్లేదు మేడం? మరి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా, జగనన్న నువ్వు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నావు, వాళ్ళందరూ తిరుపతికి రమ్మని చెప్పి అంటా ఉన్నారు, వదిన తీసుకొచ్చి తిరుపతిలో చూపిస్తే అయిపోతుంది కదా నాకు ఇట్లని చెప్పి ఆర్కే రోజా గారు ఎందుకు ప్రశ్నిస్తలేరండి? ఉగాది పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు పూజా కార్యక్రమంలో కనబడలేదు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సతీ సమేతంగా తిరుమల దేవస్థానానికి వెళ్ళారు. మరి దీనికి ఏమంటారండి ఆర్కే రోజా గారు? పదే పదే మీరు మాట్లాడతారు. సరే, టెంపుల్ వదిలేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, అక్కడ సత్రం ఉంటుంది కదా, ఆ సత్రం దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారిని వెళ్ళమనొచ్చు కదా. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రసాదానం ఏ రోజైనా తినడం చేస్తురా మీరు? వైఎస్ భారతి గారు పక్కన కూర్చోవడము, ఇద్దరు పిల్లల్ని తీసుకురావడము జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా చూసిలా? పాపం వాళ్ళిద్దరు పిల్లలకి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో కూడా తెలియదు, ఆ అన్నప్రసాదానం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరినీ అడుగుతూ ఉంటారు కదా, ఈ ఆర్కే రోజా కూడా అందరినీ అడుగుతూ ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించండి అన్న. మీరు రీసెంట్గా ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నారు, అదేవిధంగా తిరుమలకు ఒకసారి వచ్చేయండి అన్న, మన వైఎస్ భారతి గారిని, మన వదినమ్మని కూడా తీసుకురండి, అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనండి, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి, అక్కడ అన్నదాన ప్రసాదం కూడా తీసుకోండి ఇట్లని చెప్పి ఆర్కే రోజా గారు మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తారా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ సనాతన యోధుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు సతీ సమేతంగా పూజ కార్యక్రమాల్లో పాల్గొనలేదు గిట్లని చెప్పి మీరు మాట్లాడతారు. సరే, మీకంటే పని ఉండకపోవచ్చు, ఖాళీగా ఉన్నారు, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండి. ఆ షెడ్యూల్ ఉంటాయి, ఈ షెడ్యూల్ ఉంటాయి, వాళ్ళ ఇంటికి పోయి సహాయం చేస్తాడు, వీళ్ళింటికి పోయి సహాయం చేస్తాడు. మీకంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ టీవీ షోస్ చేసుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకుంటా ఉన్నారు. మీరందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు కదా, ఉగాది రోజున మీరు మీ భర్తతో ఎందుకు పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేదండి? ఒకసారి మీ అందరికి చూపిస్తాను. అంటే ప్రశ్నించోళ్ళు ప్రతి ఒక్కడు పాటించాలా ఇట్లని చెప్పంటావు మమ్మల్ని. ఒకసారి మీ కొడుకుతోనూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నావు, మీ భర్త ఏం చేశాడండి? దున్నపుతులకి పాలు పిసుకుతా ఉన్నాడేంది కొంప తీసి? వీళ్ళందరి గురించి మాట్లాడతారు కానీ వీళ్ళే పాటించరు. తీస్తా, అన్ని బయటికి తీస్తా. సరే, ఈద్ ముబారక్ చెప్పినావు, మంచిదే. ఏం చేసావమ్మా? పాలకు పిసుకుతా ఉన్నారా? దున్నపోతులకి పాలు పిసుకుతా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు? పేడలు ఎత్తుతా ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? సరే, మీ అబ్బాయితో చేసుకున్నావు, మంచిదే, నేనేమంటలేను, నేను తప్పంటలేను. ఉగాది సంబరాలు ఎవరితోనైనా చేసుకోవచ్చు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి సతీమణిని పూజా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదు, ఇప్పటి వరకు ఎందుకు విషయం చేయలేదు గిట్లని చెప్పి అంటా ఉన్నారు. మరి మీకు కూడా ఉన్నారు కదండి, మరి మీ ఆయన గారితో ఎందుకు పూజా కార్యక్రమాల్లో పాల్గొట్టాలి? మీరు యాడికి వెళ్ళినా మీ ఆయన గారు ఎందుకు బయటికి రావట్లేదు? మీరే చెప్పాలా. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. మీరు ఒకళ్ళని ప్రశ్నించేటప్పుడు ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వందొస్తాయి అని చెప్పి మీరు ఎందుకు ఆలోచిస్తారా? యాడిపోయిందా? సరే, ఇక్కడ ఫోటో దిగడానికి ప్లేస్ లేదంటావా? లేకుంటే ఫోటో తీసింది మీ ఆయన గారే అంటావా? సెల్ఫీ కూడా తీసుకోవచ్చు, నువ్వు సెల్ఫీ తీసుకొచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పంటావు కదా, గట్లనే అందరికీ హ్యాపీ ఉగాది గిట్లని చెప్పి అనాల్సింది కదా. లేదు, కానీ మనం అందరినీ ప్రశ్నిస్తాము. భువనేశ్వరి గారు హెరిటేజ్లో పాలు పిసుకుతుందా గిట్లని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆర్కే రోజా గారు, మరి మీ ఆయన దున్నపోతు పాలు పిసుకుతా ఉన్నాడా? మీ ఆయన కనబడలే మీ ఫోటోలో? మీరు ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మీ ఆయన గారు కనబడలా? యాడిపోయినట్టు? అంటే అందరూ మీ ఆయన లెక్క దున్నపోతు పాలు పిసుకరండి. ఇలాంటి మాట్లాడడం కొంచెం తగ్గించండి ఇప్పటికైనా. ఇప్పటికే మీ నోటిదుల వల్ల మొత్తం పడ్డది. ఇప్పటికీ ఆ నోటిదుల అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో
సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అన్నప్రసాదనం తిని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించమని చెప్పానండి. ఆ తర్వాత వేరే వాళ్ళని ప్రశ్నించండి ఇట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో ఎట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.